అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకు దూరమైన ఆయనలో చరిష్మా కానివ్వండి, ఆయనలో ఉన్న ఆ పవర్ కానివ్వండి, ఆ కళలో ఉన్న పవర్ కానివ్వండి ఎక్కడ తగ్గలేదు. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీలో కళలో చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ ఈ సినిమాలో అలా ఎలివేట్ చేశాడు దర్శకుడు. సహజంగానే చాలా మంది అంటారు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న కళలో ఉన్న పవర్ ని చాలా ఎలివేట్ చేశారని చెప్పారు ఫస్ట్ థింగ్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు పోరాట సన్నివేశాల్లో చాలా అద్భుతంగా, అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి 100 మందిని ఒకేసారి ఇట్లా చంపేయడం, కొట్టేయడం, నరికేయడం ఇట్లాంటి ఇష్టం ఉండదు. ఆయన సహజంగా పోరాట దృశ్యాలు ఉండాలనుకుంటారు. అందుకే లాస్ట్ 20 నిమిషాల పాటు సినిమా ఇరగదీసిందని చెప్పాలి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 20 నిమిషాలు మాత్రం మరొక ఎత్తు. అంటే క్లైమాక్స్ బాగుంటేనే ఎవరైనా కానీ లాస్ట్ లో వచ్చినప్పుడు సినిమా అంతా బాగుండి క్లైమాక్స్ అరగంట పోయిందనుకోండి సినిమా పోయినట్టు. కానీ సినిమాలో ఆ అరగంట మాత్రం చాలా కీలకం. ఇందులో కూడా 20 నిమిషాలు అసలుకి రోమాలు నిక్కుబుడుచుకుంటాయి. కుర్చీలకి అందరూ అట్లా స్క్రీన్ కట్టుకుపోతారు. ఆ బీజిఎం కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం అద్భుతం అని చెప్పాలి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఆ బీజిఎం కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, లాస్ట్ 20 నిమిషాలు ఉన్న గ్రాఫిక్స్ నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఒక అద్భుతంగా అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే మీరు మగధీర సినిమాలో విలను హీరో కలుసుకునే దృశ్యాన్ని ఎట్లా చిత్రీకరిస్తారో అంతకు రెట్టింపు ఉంది అనమాట. ఇది అంటే లాస్ట్ కి హ్యాండ్ మూమెంట్ ఉంది కదా, అండ్ స్క్రీన్ ఎండ్ అయిపోయేటప్పటికి. అప్పుడు ఆర్ఆర్ మూవీలో సేమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అదే పెట్టారు. ఇంకోటి ఓవరాల్ స్టోరీ, రాజన్న సినిమా ఐడియా ఉందా మీకు? నాగార్జున గారి తను కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ పబ్లిక్ కి మంచి చేయడానికి చూసి సేమ్ అదే సీన్స్ రిపీట్ అయినట్టు అట్లేం లేదు. రాజన్న డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. సో అంటే ఆ కాలంలో ఎవరైనా ఆ వేషధారణ అలా ఉండడం సహజం అనమాట. ఎవరు తీసినా అలాంటి వేషధారణలు తీస్తారు. కాకపోతే ఇందులో కాన్సెప్ట్ సంపూర్ణంగా వేరు. అసలు సినిమా రెండో పార్ట్ లో ఉందేమో అనిపిస్తుంది. ఇంకా అంటే ఒక ఆసక్తి కలిగించింది అనమాట. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫైట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఫైట్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు, అంత బాగా ఉన్నాయి ఫైట్స్ అన్ని కూడా. ఆ కంపోజిషన్ కావచ్చు, ఎస్పెషల్లీ లాస్ట్ ఆ క్లైమాక్స్, ఒక పాప కొన్ని పురాణాల్లో వేదాల్లోని కొన్ని లైన్స్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో అలా నీళ్లు పడతాయి అనమాట. అంత ఎమోషన్ తీసుకొచ్చేసారు లాస్ట్ లో. సో ఆ ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారు చెబుతుంటే లాస్ట్ 18 నిమిషాలు ఫైట్ అంటుంటే ఏమో అనుకున్నాం కానీ, బట్ అందులో ఇంత ఎమోషన్, అంటే స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పారనమాట. ఇంత ఎమోషన్ కలగలిపి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఈ సినిమాలో కూడా అదే. ఆయన క్యారెక్టర్ అదే అనమాట. ప్రజలకు మంచి చేయాలనేది క్యారెక్టర్ ఉంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే, ఎండింగ్ లో క్లైమాక్స్ చూస్తే ఒక అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజల్లో ఎంత ఫైర్ కావాలి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రసారం అంటుంటాడు, నేను ఒక్కడనే పోరాడడం కాదు, మీ అందరిలో కూడా ఫైర్ రావాలి, కోపం రావాలి మీకు అని చెప్తా ఉంటారు కదా. ఆ కోపం ప్రజల్లోంచి ఎట్లా వస్తుంది, ఎట్లా తెప్పించారనేది ఈ సినిమా చూపిస్తుంది. తెప్పించి అరాచక ప్రభుత్వం మీద తిరగబడితే విజయం ఎట్లా వస్తుందని చూపించింది. 2024 వాస్తవానికి యాదృచ్ఛికం. 2024లో అదే జరిగింది. ఈ సినిమా మొదలుపెట్టి 2019లో. సో అది యాక్చువల్ 24కు ముందు వచ్చి ఉంటే దానికి ఇంకా ఉపయోగపడేది అనుకుంటున్నా. కానీ 2024 తర్వాత సేమ్ సన్నివేశాలు ఇవాళ మనం చూసాం. ఆన్ ది హై అంటారుగా, అది దీంట్లో కొంత పెట్టారు. చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ లాంటోడు, ఒక సునామీ లాంటోడని. సో అద్భుతంగా ఉంది. బీజిఎం కీరవాణి ఇరక్కొట్టాడని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇంక చెప్పక్కర్లేదు. నిధి అగర్వాల్ చాలా సున్నితంగా, సుకుమారంగా, సౌందర్యంగా ఉంది. అట్ ద సేమ్ టైం బాబీ డియోల్ పర్ఫెక్ట్ పాత్ర అండి. ఔరంగజేబ్ అంటే అంత క్రూరంగా, అంత స్టబాన్ గా ఉండాలంటే బహుశా ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి వైసీపీ వాళ్ళు పాస్ట్ అవే ఇప్పుడు గానీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాయ్కట్ హరిహర వీరమల్లు అని చెప్పి ట్యాగ్ ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకోటి అంబటి రాంబాబు గారు మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్తూనే ఇండైరెక్ట్ గా హరిహర బాయ్కట్ వీరమల్లు అని చెప్పేసి ట్యాగ్ పోస్ట్ చేసి, దానిపైన మీరేమంటారు? వాళ్ళు బాయ్కాట్ చేయకపోతే ఆశ్చర్యం, కానీ చేస్తే ఆశ్చర్యం ఏముంటుంది. వాళ్ళు నిజంగా బాయ్కాట్ అంటే వాళ్ళు బాయ్కాట్ అని చెప్తారు కానీ ఇవాళ రేపు ఎల్లుండి వాళ్ళే ఉంటారు థియేటర్లో. ఎందుకంటే అట్లీస్ట్ మనం నెగిటివ్ కన్నా రివ్యూ ఇవ్వచ్చు కదా ఆశతో వస్తారు వాళ్ళ సినిమాకి. కానీ బాయ్కాట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆల్రెడీ బాయ్కాట్ చేశారు 2024లో. ఏమైంది? 11 సీట్లు వచ్చినాయి. సో 164 సీట్లు కూటమికి వచ్చినాయి. వాళ్ళు బాయ్కాట్ చేస్తేనే 164 వచ్చింది. వాళ్ళు కూడా సహకరిస్తే 175 వచ్చేవి కదా.
సో అలాగా ఈ సినిమా వాళ్ళు కూడా బాయ్కాట్ చేయకపోతే దాదాపుగా 1000 కోట్ల సినిమా ఇది. సో కాబట్టి వాళ్ళు బాయ్కాట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా నియర్లీ చేరువలో ఒక 700-800 కోట్ల రూపాయలకి ఈ సినిమా చేరుకుంటుందని ఒక అంచనా ఉంది. డెఫినెట్ గా నార్త్ ప్రేక్షకులకైతే చాలా నచ్చుద్ది. అంటే ఔరంగజేబు వల్ల బాధలు పడింది, కష్టాలు పడింది ఎక్కువ వాళ్లే. కాబట్టి ఔరంగజేబుని కొట్టినా తిట్టినా ఎక్కువ సంతోషించేది వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఎస్పెషల్ అంటే మిగతా క్యారెక్టర్లు అన్ని కూడా అక్కడక్కడ బాగానే అనిపించినాయి కానీ బట్ ఓవరాల్ గా లాస్ట్ 20 నిమిషాల కోసం మాత్రం సినిమాని ఖచ్చితంగా చూసి తీరాలి. రెండో పార్ట్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ఇప్పటి నుంచే ఉంది. అరే ఆ రెండో పార్ట్ కూడా వచ్చేసి ఉంటే బాగుండే అనిపించేలాగా. ఇంకోటి ఏంటంటే వైసీపీలో రోజా గారు కానీ సో కాల్డ్ పీపుల్స్ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత మంచి చేసినా కూడా పాలిటిక్స్ లో తను ప్రజలకు చాలా మంచి చేస్తున్నా కూడా వీళ్ళు ఇంకా ఏమి చెయ్యట్లేదు, వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? విచిత్రం ఏంటంటే దొంగ అన్న చందంగా కనబడతా ఉంది. వాళ్ళన్ని దొంగ పనులు చేశారు. ఇవాళ ప్రభుత్వం వచ్చి అన్ని సరిదిద్దుతా ఉంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే కళ్ళున్న కబోదుల్లాగా కనపడతారు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారేంటి? 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారే కదా 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి మొత్తం లిస్ట్ ఇచ్చారు కదా. అలా కాకుండా ఆయన కొన్ని కోట్ల రూపాయలు వితరణ చేశారు కదా, దాని లిస్ట్ కూడా ఇచ్చారు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పర్సనల్ గా ఎన్ని కోట్ల రూపాయలు హెల్ప్ చేశారని అడగండి. ఏమైనా చెప్పుకోవడానికి వాళ్ళకి కనీసం అసలుకి ఏమాత్రం అవకాశం ఎక్కడుంది వాళ్ళకి చెప్పుకోవడానికి? జగన్మోహన్ రెడ్డి సున్నా చేయకపోక డబ్బులు దోచేశాడు. 4000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణాలు ఇరుక్కున్నాడు. రేపు మాప అరెస్ట్ కాబోతాడు. వాళ్ళు దయ్యాలు వేదాలు వలించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అసలు సిగ్గు శరం ఉండాలా? పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి కొంచెమన్నా చీమో నిక్కులు సిగ్గు శరం ఉంటే మాట్లాడు. మీరు నిజంగా ఇంకేదైనా మాట్లాడు, ఇంకెవరైనా గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి మీకు 11 వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోయి ఉంటే అట్లీస్ట్ ఓ 30-40 వచ్చేవి. ఆయన్ని పెళ్లిళ్ళని ఇంకోటి ఇవాళ ఎవరు మాట్లాడట్లేదు కదా. పెళ్లి ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడేమంటారంటే అభివృద్ధి చేయట్లేదు. ఇవాళ కూడా అవినీతి గురించి మాట్లాడరు. అభివృద్ధి చేయట్లేదు అని పిఠాపురం బృందాన్ని పంపమని మీడియా వాళ్ళందరినీ తీసుకెళ్ళమని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళు చూపిస్తారు. అప్పటికి కూడా వాళ్ళకి కనువిప్పు కలగకపోతే వాళ్ళు ఈ సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. అసలు ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీనే. ఉదయం లేస్తే బూతులు, ఉదయం లేస్తే నిన్నగాక మొన్న రోజే ఏంటి వలవల ఏడ్చింది కదా నన్ను ఏదో అన్నారని. మళ్ళీ పక్క రోజు మళ్ళీ ప్రెస్ మీట్ కాదు, ఒక సభలో మాట్లాడుతూ గాల్లో కలిసిన గాలినా కొడుకులు అంటది. అసలు ఒక స్త్రీ నుంచి ఆశించే మాటలు అవి. ఏమన్నా సిగ్గు శరము బుద్ధి జ్ఞానం ఉన్నదా అసలు? మనుషుల వాళ్ళు ఇలా మాట్లాడతారా? అలాంటి వాళ్ళ ఆరోపణలు అసలు మనకు చర్చించే అవసరం లేదు. రోజా గారు కూడా గతంలో చాలా బూతులు మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ని కానీ వాళ్ళ వైఫ్ ని కానీ. అప్పుడు ఎందుకు ఈ ఫీల్ అనేది వాళ్ళకి కలగలేదు? వాళ్ళు మనుషులైతే కదమ్మా, వాళ్ళు మనుష్య జాతిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఒక సపరేట్ స్పెసిస్ అన్నమాట, ఒక సపరేట్ జాతి వాళ్ళది. వాళ్ళ అర్హతలు ఏంటంటే, వాళ్ళ టీంలో చేరడానికి అర్హతలు ఏంటంటే బూతులు తిట్టాలా, ఫ్యామిలీని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలా, ఫ్యామిలీ ఉన్న ఆడవాళ్ళని తిట్టాలా, అవసరమైతే మీద పడి కొట్టాలా, పార్టీ కార్యాలయాల మీద దాడి చేయాలా, వ్యక్తుల మీద దాడి చేయాలా. ఇవి వాళ్ళ అర్హతలు. చూడండి, మీకు నేను చెప్పింది అబద్ధం అయితే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టాడు కదా. తిట్టిన తర్వాత ఆయన FDC చైర్మన్ అయ్యాడు. అలాగే ఇంకొక అతను ఉన్నాడు జోగి రమేష్, చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు. దాడి చేసినాకే కదా మంత్రి అయ్యాడు. కొడాలి నాని ఉన్నాడు, ఉదయం లేస్తే చంద్రబాబు తిడుతుంటాడు, తిట్టడం వల్లనే కదా మంత్రి అయ్యాడు. పేరు నాని ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా తిడతాడు? అందుకే కదా మంత్రి అయ్యాడు. ఎవరైనా సచివులు మంత్రి అయ్యారా? ఆళ్ల నాని అని ఒక మంత్రి ఉన్నాడు, ఏలూరులో ఉండేవాడు. ఆయన సరిగా తిట్టట్లేదని ఆయన తీసి పక్కన పడేశారు. ఇవాళ సోదరు కూడా లేడు. ఎవరైనా సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. సో ఇలాంటి వాళ్ళే అరాచక బ్యాచ్ ఉండాలి. కాలకేయులు బ్యాచ్ ఉంటుంది చూసావా, ఆ కాలకేయుల బ్యాచ్ వాళ్ళే వైసీపీలో ఉండగలుగుతారు.